దేశం గర్వించదగ్గ గొప్పవాడు సైనికుడు. ఆ యొక్క సైనికుడి పేరు వినగానే మనకు ఎంతో గర్వం కలుగుతుంది. అదేవిధంగా సైనికుడు అంటే ఈ లోకంలో గౌరవించదగినటువంటి వాడిలో మొదటివాడిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే, సంతోషంగా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం సైనికుడే. దేశ సరిహద్దుల్లో ఉంటూ మన యొక్క దేశంలోకి శత్రువులను రాకుండా మనల్ని కాపాడుతున్నవాడు సైనికుడు. అటువంటి సైనికులకు మనం గౌరవ వందనం చేయాలి. అదేవిధంగా సైనికుడు లేకపోతే మన యొక్క దేశమే లేదు. దేశ సరిహద్దుల్లో చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ మనందరినీ కాపాడేటటువంటి వాడు సైనికుడు. అంటే సైనికులను మించినటువంటి వాళ్ళు ఈ లోకంలో కానీ మన దేశంలో కానీ ఎవరు లేరని చెప్పుకోవచ్చు. అంటే ఆ పదవి అంత గొప్పది. తమ యొక్క కుటుంబాలను విడిచిపెట్టి, తమ యొక్క భార్యాబిడ్డలను, తల్లిదండ్రులను విడిచిపెట్టి దేశం కోసం ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళి మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులకు మనం వందనాలు తెలియజేయాలి, పాదాభివందనాలు కూడా తెలియజేయాలి. సైనికుడు అనే పేరు వినగానే మనకు గౌరవం, భావోద్వేగం కూడా కలుగుతాయి. ఎందరో సైనికులు మన దేశం కోసం తమ యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేయడం జరిగింది. అలాంటి సైనికుల గురించి ఎంత చెప్పుకున్నా మనకు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన దేశానికి వెన్నెముక రైతుతో తర్వాత మనకు దేశానికి సైనికుడే. దేశంలో ఉంటూ మనల్ని కాపాడేటుంటాడు. మనకు ఆహారాన్ని ఇచ్చేటటువంటి వాడు రైతు అయితే, దేశ సరిహద్దుల్లో ఉంటూ మన యొక్క ప్రాణాలను కాపాడేటటువంటి వాడు సైనికుడు. మన యొక్క దేశంలో మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. ఇలాంటి స్వేచ్ఛనిచ్చింది సైనికుడు. అలాంటి సైనికులకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అదేవిధంగా దేశంలో మనకు యుద్ధాలు జరిగినప్పుడు మొట్టమొదటగా ఉండేటటువంటిది సైనికుడే. ఆ యుద్ధంలో అనేక విధాలుగా మనల్ని కాపాడేటందుకు తమ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మన దేశాన్ని కాపాడేటందుకు మొదటగా ఉండేటటువంటి వాడు సైనికుడు. అలాంటి సైనికునికి మనం ఏమిచ్చి రుణం తెచ్చుకోగలుగుతాం? ఎంతోమంది మన యుద్ధంలో సైనికులు చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క కుటుంబాలు ఎంతో బాధపడ్డాయి. అదేవిధంగా వాళ్ళతో పాటు మనం కూడా బాధపడ్డాం. కొంతమంది సైనికుల తల్లులు చెప్పారు,
నా కొడుకు ఈ దేశం కోసం పాటుపడి ప్రాణాలను త్యాగం చేశాడు, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకున్నారు. అంటే అటువంటి తల్లులలో కన్నటువంటిది మన యొక్క భారతదేశం. అంత వీర జవానులకు మన యొక్క దేశంలో వాళ్ళు పుట్టడం మనకు గొప్ప వరంగా భావించాలి. కొంతమంది అనుకుంటుంటారు సైనికులు బయట ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అని తెలియనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ సైనికుడు లేకపోతే మన యొక్క దేశంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షించేటటువంటి వాడు సైనికుడు. అలాంటి సైనికుడు మన యొక్క భారతదేశంలో ఎల్లవేళలా కష్టపడుతూ ఎల్లవేళలా తమ ప్రాణాలను కాపాడుకుంటూ మన యొక్క దేశాన్ని కాపాడుతున్నాడు. అంటే వాళ్ళు ప్రాణాలతో లేకపోతే మన దేశంలో ఉండే మనం కూడా ప్రాణాలు లేని వారం అవుతాం. ఎందుకోసం అంటే దేశానికి వాళ్ళే సరిహద్దు, దేశానికి వాళ్ళే ముఖ్యం. వాళ్ళను దాటుకునే శత్రు సైనికులు మన దగ్గరికి రావాలి, మనల్ని మట్టు పెట్టాలి. కానీ సైనికులు అలా కాకుండా వజ్ర ఆయుధం వలె ఉంటూ శత్రు సైనికులను వెంటాడుతూ వాళ్ళను భయపెడుతూ మన దేశంలోనికి వారు రాకుండా మనల్ని ఒక వజ్ర ఆయుధంలా ఉంటూ మనల్ని కాపాడుతున్నారు. అలాంటి దేశ సైనికులకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకోసం జవానులకు మనం పాదాభివందనాలు తెలియజేయాలి. అదేవిధంగా మనం ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసేటప్పుడు మనం ఒకటే కోరుతుంటాం, అంటే మన స్వార్థం కోసం. అంటే నాకు డబ్బులు కావాలనో, నాకు ఆస్తులు అంతస్తులు కావాలనో కోరుతూ ఉంటారు. కానీ అది కాకుండా మా యొక్క దేశాన్ని కాపాడుతున్న నా సైనికులు, మన దేశాన్ని బాగోగులు చూసుకుంటున్న మా సైనికులు, మేము ఈనాడు దేశంలో స్వేచ్ఛగా ఉంటున్నామంటే మా సైనికులే కారణమా. కాబట్టి నా సైనికులు ఎల్లవేళలా కూడా వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా ఉండాలి, వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనం ప్రార్థించాలి. అదే మనకు సైనికుడికి ఇచ్చేటటువంటి గౌరవ వందనం. అందుకొరకు సైనికులందరికీ కూడా వందనాలు తెలియజేయాలని నేను ఈ సన్నివేశాన్ని తెలియజేస్తున్నాను.